కూడా శుభములు. Greetings to one and all in the sweet and matchless name of our living Lord Savior, Jesus Christ. LIC Employees Prayer Fellowship welcomes one and all to this online prayer meeting. And మనము ఆరాధన కొనసాగిస్తూ ఉండగా మన ప్రారంభ ప్రార్థన మిసెస్ కుసుమ గారు పోర్ట్ బ్రాంచ్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు. వారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఓవర్ టు కుసుమ గారు. ప్రారంభ ప్రార్థన. ప్రార్థన చేసుకుందామండి. మహానతుడు, అద్భుతకాడు, ఆశ్చర్యకాడు, ఉన్నవాడని వాడును గొప్ప దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకున్నాం తండ్రి. అత్యున్నత సింహాసనం పాసిన గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఏ అర్హత లేని మమ్మల్ని ప్రభా మీరు ఎంచుకున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం తండ్రి. ఉన్నవాడు అని వాడును గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మేము ఏమై ఉన్నాము కేవలం నీ ఉచితమైన కృపను బట్టి మేము అయ్యి ఉన్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఒక చిన్న మందలా కూడి ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరిచి, నిన్ను ఆరాధించు ప్రభా, నీ నామాన్ని హెచ్చించడానికి. అలాగే ప్రభా ఇదిగో తండ్రి, మేమందరూ కూడి ప్రభా నీ వాక్యం ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ప్రతి పనిలో తండ్రి మీరు మాకు సహాయం చేసే దేవుగా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. జరగవలసిన ప్రతి కార్యక్రమంలో మీరుండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం నాయన. నీ సహాయం దయచేయండి. పాటలు పాడుతున్న వారిలో మీరు ఉండండి, వాక్యోపదేశం చేస్తున్న వారిలో మీరు ఉండండి. నీ సహాయం దయచేసి మమ్మల్ని నడిపించినాను. ప్రతి ఒక్కొక్కరిని ఎంప్లాయీని మీరు నూరంతలుగా దీవించి వారి కుటుంబాలకు మీరు తోడుగుని నడిపించమని, ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు ప్రభా నీ మహిమాలు జరిగినట్లు సహాయం దయచేసి నీ కృపలో బలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసునామమున నడిచినాం తండ్రి, ఆమేన్. మరియు స్తుతి ఆరాధన కొనసాగిస్తూ ఉండగా మనందరము ఒక చక్కటి పాటని విజయలక్ష్మి గారు, మిస్ విజయలక్ష్మి గారు, మేనేజర్ CZD గుంటూరు బ్రాంచ్ ఆఫీస్ నుంచి మనల్ని స్తుతిలో నడిపిస్తారు. వారు మనతో ఒక చక్కటి సంగీతాన్ని వినిపిస్తారు. అందరికి వందనాలండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 678వ పాట, ప్రియ యేసు నిర్మించితివి. ఆ పాట అందరం పాడుతున్నాం. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారనాహృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా, నీరక్త ప్రభావమునా నారోత హృదయంబును, నీరక్త ప్రభావమునా నారోత హృదయంబును, పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి అజాగరూకుడనైతి నిజాశ్రయము విడచి, అజాగరూకుడనైతి నిజాశ్రయము విడచి, కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, వికసించే విశ్వాసంబు వాక్యములో చదువగనే, వికసించే విశ్వాసంబు వాక్యములో చదువగనే, చేరితి నీదు దారి
కోరి నడిపించుము చేరి దారి కోరి నడిపించుము ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నాట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నాట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుడా ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుడా ప్రియ యేసుని మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసే చూనా హృదయాంతరంగమునా. అందరికీ ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడండి. మరి చక్కటి పాట వినిపించిన విజయలక్ష్మి గారికి మా నిండు వందనములు. మరి మనల్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యము శ్రీ రాజశేఖర్ గారు ఏఓ పిలీర్ బ్రాంచ్ ఆఫీస్ నుంచి మరి వారు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వారు మనల్ని బైబిల్ వాక్యంలో నడిపిస్తారు. ప్రేయర్ సిస్టర్, నాకు వాక్యం ఏదనేది చెప్పలేదు. నాకు ఓపెనింగ్ ప్రేయర్ చేయమని చెప్పినారు. నాకు వాక్యం ఏదనేది తెలియదు సిస్టర్, మీరు చెప్తే చదువుతాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనము. ఓకే, క్షమించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలైనగా వారు అసూయ చేత ఆయన అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. దేవుడి వాక్యమును దీవించును. బైబిల్ వాక్యం చదివినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరియు శ్రీ సిస్టర్ రాజీ అసిస్టెంట్ గారు ఆర్సీపురం బ్రాంచ్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు. వారు మనకు ఒక చక్కటి పాటని వినిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందాలండి. ఒక పాటను పాడుకుని దేవుని స్తుతించుకుందాం. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి, మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి, మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి, మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి, మాదిరి చూపి మరో రూపమిచ్చావు.
కృపనాకిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృపా. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృపా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి, ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి, ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి, ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి, ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృప లేనిదే నేనుండలేనయా, నీ కృప లేనిదే నేనుండలేనయా. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. నిజంగా దేవుని కృప లేనిదే మనం ఒక్క క్షణం కూడా ఉండలేము ఈ లోకంలో. మరి ఆయనకు మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ అని చెప్పిన ఈ చక్కటి ప్రామిస్, ఈ కృపతోనే మనం నిరంతరము దేవుని కృపతోనే మనం బ్రతుకుతున్నాము. దేవునికి వందనాలు. మరి ఈ చక్కటి పాట వినిపించిన రాజ మేడం గారికి వందనాలు చెల్లిస్తున్నాము. మరియు మరి ఇంకొక పాటని ఎస్ నాగరాజు గారు ఏవో మచిలీపట్నం వారు మనల్ని ఇంకొక పాటలో నడిపిస్తారు. ఈ స్తుతి ఆరాధన కొనసాగిస్తూ ఉండగా నాగరాజు గారు మనతో ఒక పాట పాడమని ప్రార్థిస్తున్నాం. ప్రైజ్ గాడ్. స్తుతింతునయా యేసయ్యా నిన్ను సేవింతునయా, నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్ను సేవింతునయా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీ దాంటి దేవుడు లేరయ్యా, నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేరయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును. నిన్నే స్తుతింతునయా
యేసయ్యా నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా, యేసయ్యా నిన్నే సేవింతునయ్యా. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేరయ్యా, నీలాంటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేరయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్ను, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్ను, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా, యేసయ్యా నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా, యేసయ్యా నిన్నే సేవింతునయ్యా. నేను వెదకకపోయినా నన్ను వెదకితివి, నే ప్రేమించకపోయినా నాకై ప్రాణం పెట్టితివి. నేను వెదకకపోయినా నన్ను వెదకితివి, నే ప్రేమించకపోయినా నాకై ప్రాణం పెట్టితివి. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేరయ్యా, నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేరయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్ను, ఆరాధింతును నిన్ను, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా, యేసయ్యా నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా, యేసయ్యా నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము, సాక్ష్యము, జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము, సాక్ష్యము, జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేరయ్యా, నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేరయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి చక్కగా పాడిన పాట. ఎస్, అవర్ లార్డ్ alone deserves all the honor, praise and glory, and he is worthy of praise. Our creator, our maker, our master of the entire universe. ఎస్, చాలా చక్కగా పాడినారు, మీకు వందనాలండి. మరియు ఇజ్రాయెల్ సార్ ఎవరైనా ఆడియన్స్ నుంచి పాడతారనేసి అడుగుతామా అంటారా? ఆర్ ఎల్స్ విల్ గో ఇంటు ద మెసేజ్. ఎస్, మరియు మన మధ్యలో బ్రదర్ ఆనంద్ పాల్ గారు, రిటైర్డ్ ఏవో LICలో పనిచేస్తున్న బ్రదర్ గారు, మరి ఆయన్ని ఆహ్వానిస్తున్నాను. మరి పాస్టర్ గారు మరి మాకు చక్కటి ఈరోజు సబ్జెక్ట్ కూడా ఏంటంటే ఎన్వి, జెలస్ అనే అంశంపై మనకు ధ్యానిస్తారు. మనము ఆనంద్ పాల్ గారిని ఆహ్వానిస్తూ
మరి ఆనంద్ పాల్ గారికి ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు ఆనంద్ పాల్ గారు. ఓవర్ టు ఆనంద్ పాల్ గారు. థ్యాంక్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా నజరేయుడైన యేసు దివ్యనామమున నిన్నైనా వందనాలండి. చక్కగా నడిపిస్తున్న ప్రియ సహోదరికి మరొక మారు వందనాలు చెల్లిస్తూ, చదవబడిన లేఖన భాగం మరొక మారు చదవాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్తికుడు రాసినటువంటి 25వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే 27వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఈ రీతిగా లేఖనం ఉంది. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవనిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగిండెను. ఆ రీతిగానే మార్క్స్ వార్తికుడు రాసినటువంటి 15వ అధ్యాయం 9-10 వచనాలు కూడా చూద్దాం. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు తెలుసుకుని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయకూరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలని జనులు అడుక్కున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలుగా నీ పాస్తని చేరి నీ వాక్కును ధ్యానిస్తుంటుండగా అల్పుడను బలహీనుడను తండ్రి, నీ శిలువ చాటున నన్ను మరుగుపరిచి చేరి వచ్చిన నాతోనూ మాతోనూ మీరే మాట్లాడమని, సమస్తమైన మహిమను ఘనతను మీకే ఆపాదిస్తూ, వినగల చెవులు గ్రహించగల మనస్సును మీరు దయచేయమని, శ్రేష్టమైన వాక్కు విడుదల అగ్ని చొట్టున వెలుగు కలుగుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మా హృదయాల్లో మీరు వెలుగుతో నింపి మమ్మల్ని ఆశీర్వదించుకొని ప్రార్థిస్తూ, సమస్తమైన మహిమను ఘనతను మీకే ఆపాదిస్తూ దయగల యేసు క్రీస్తు దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరొక మారు చదివిన లేఖన భాగం నుంచి మనం శ్రద్ధగా ఈ మాటలు మనం ధ్యానించినట్లయితే, ప్రియ సహోదరి చెప్పినట్లుగా ఈ యొక్క ప్రసంగ అంశము ఎన్వి అనగా అసూయ. బ్రదర్ ఇజ్రాయెల్ గారు చక్కని క్యాప్షన్ తో చక్కని ప్రోమో తయారు చేశారు. వారికి నా నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభు మెండర్కి వారిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులరా, అసూయ చేత యేసు ప్రభుల వారిని పిలాతు శిలువ మరణానికి అప్పగించినట్లుగా లేఖనము చదువుతున్నాం. ఈ లేఖనంలో రాయబడిన పారమార్థిక సత్యం ఏంటంటే, ఈ పాపం ఎరుగునటువంటి యేసు ప్రభుల వారిని థర్స్డే నైట్ వారు పట్టిన తర్వాత గెత్సెమనే వనాన్ని నుంచి సిలువకు వచ్చే వరకు కూడా 11 మార్లు అన్యాయపు తీర్పు తీర్చి ఆఖరికి ఉన్నత న్యాయాధిపతి అనేటటువంటి పిలాతు కూడా ముమ్మారు ఈయన ఏ నేరము చేయలేదని తెలిసి వారు మాట్లాడి సభికుల ముందు చెప్పి, వారు అసూయ చేత యేసును అప్పగించడని ఎరిగి ఆ నేరము తన మీద ఉండకుండా ఆనాటి ప్రజలను సంతోషపెట్టు నిమిత్తము ప్రభులు వారిని ఆ సిలువకు అప్పగించారు. ఇక్కడ అసూయ ఏ ప్రజల్లో ఉందంటే, దేవుని యొక్క ప్రజల్లోనే. ఏ ప్రజల కొరకు యేసు ప్రభులు వారి లోకానికి వచ్చారో ఆ ప్రజలే ఆయన మీద అసూయ పడ్డారు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఈ అసూయ చెందిన కారణాన అనైక్యత ఉన్నటువంటి ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, అలాగే సద్దుకయ్యలు, ఈ 3 గుంపుల వారికి లేదా ఈ 3 తెగల వారికి ఐక్యత ఏనాడు లేదండి. ఎందుకంటే ఈ ఐక్యత లేని వారు యేసు ప్రభు యొక్క మరణానికి ఇవ్వాలి అనేటటువంటి కారణాల చేత ఐక్యత లేని వారు ఐక్యత పొందారు. మీరు ఇంకా లూకా సువార్తలో చూసినట్లయితే అనైక్యతలో ఉన్నటువంటి ఏ రోజు పిలాతు కూడా శత్రువులు అయితే ఈ కారణాన వారి ఇరువురు కూడా మిత్రులైరి అని అక్కడ లేఖనం రాయబడి ఉంది. వీళ్ళరా, మనం గమనించవలసిన సత్యము, అసూయ మనిషికి బయటికి కనబడేటటువంటి పాపము కాదు, కానీ దేవుడు అసహించుకునేటటువంటి పాపాలలో చాలా ప్రాముఖ్యమైనది ఈ పాపం. ఎందుకంటే పాపాల్లో ప్రాముఖ్యమైనదని మనం ఎందుకు చెప్తున్నామంటే, ఇది పైకి కనిపించేది కాదు. నేను మంచి షర్ట్ వేసుకోవచ్చు, నా హృదిలో ఆ యొక్క అసూయ ఉండవచ్చు. ఎన్వి అని చక్కని ఇంగ్లీష్ మాటలో 4 అక్షరాలున్న తెలుగు తర్జుమాలో కొంతమంది సువార్థికుల యొక్క మాటల్ని అసూయ అని తర్జుమా చేశారు. కొన్ని చోట్ల
అదే ఎన్వి అనే ఇంగ్లీష్ పదాన్ని మత్సరము అని తర్జుమా చేయడం జరిగింది. అనగా మీకు అసూయ అనగా మత్సరం అన్న ఒకటేనండి, దయచేసి గమనించండి. అయితే సామాన్యమైన భాషలో చెప్పాలి అని అంటే కడుపు మంట. ఈ కడుపు మంట బయటికి కనపడదు. ఎసిడిటీ అయితే మీకు మంటలా తెలుస్తుంది, కానీ ఇది మైండ్కి సంబంధించినటువంటి పాపం కాబట్టి మీకు శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క రిఫ్లెక్షన్ లేదంటే దాని యొక్క స్పందన త్వరగా తెలియదు. కానీ ఎవరైతే ఈ అసూయ కలిగి ఉంటారో, ఈ అసూయ ఎటువంటిదంటే మీరు ఒకసారి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం చూస్తే 14:30లో జ్ఞాని ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం చూస్తే, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. థ్యాంక్ యూ సిస్టర్. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము అయితే మత్సరము ఎముకలకు కుళ్ళు. చాలా బాధాకరమైన విషయం. అంటే కుళ్ళు లేదా ఈ యొక్క క్యాన్సర్ అంటే డెడ్ టిష్యూ. కుళ్ళు అంటే డెడ్ టిష్యూ. అంటే ఏది డెడ్ అంటే క్యాన్సర్ ఈజ్ ఎ డెడ్ టిష్యూ. అంటే ఇది ఎక్కడ క్యాన్సర్ అని అంటే ఆ బోన్ కి క్యాన్సర్. జాగ్రత్త గమనించండి. అంటే లంగ్ క్యాన్సర్ తెలుసు మనకి, స్టమక్ క్యాన్సర్ తెలుసు, రెక్టమ్ క్యాన్సర్ తెలుసు, ఇంటెస్టైనల్ క్యాన్సర్ తెలుసు, బ్రెయిన్ క్యాన్సర్ తెలుసు, ఏయో క్యాన్సర్ తెలుసు. కానీ బోన్ క్యాన్సర్ విచ్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ వెరీ ఈజీలీ. అంటే లోపల ఈ ఎముకలకు పట్టిన కుళ్ళు. అయితే ఈ ఎముకలకు పట్టిన కుళ్ళు దేనితో పోలుస్తున్నాడు అంటే, ఈ కుళ్ళుని దేవుడు ఆ ఎముకలకు పట్టిన కుళ్ళుని చాలా భయంకరమైనదిగా ఆయన చెప్తున్నారు. ఈ మత్సరము లేదా అసూయ అనేది ఎముకలకు ఒక కుళ్ళు లాంటిది, పైకి కనపడదు. కానీ దాన్ని డయాగ్నోస్ చేసుకుని మనం ఐడెంటిఫై చేసుకునే లోపల కొన్ని జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి. చూడండి, కేవలం ఈ అసూయ అనేటటువంటి కారణం ద్వారా సాక్షాత్తు యేసు ప్రభులు వారిని మరణానికి అప్పగించడానికి వారు తెగించారు. అందుకని యోబు భక్తుడు చాలా చక్కగా 5వ అధ్యాయంలో ఈ మాట రాస్తాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు చదివినట్లయితే, చదువున్నాను. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, లేని వారు వలన చచ్చెదరు. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు, బైబిల్లో మీకు తెలుసు. జ్ఞానులు అజ్ఞానులు ఎలా ఉన్నారో, బుద్ధిమంతుడు ఏ రీతిగా ఉన్నాడో, బుద్ధి గలవాడు ఏ రీతిగా దాని యొక్క జీవితాన్ని నిర్మించుకున్నాడో, బుద్ధి గల కన్యలు ఏ రీతిగా యొక్క పెండ్లి కుమారుని యొక్క రాకడకు సిద్ధపడ్డారో, బుద్ధి లేని కన్యలు ఏ రీతిగా సిద్ధులలో నూనె లేక వారు ఆయన యొక్క రాకడలో ప్రవేశించలేకపోయారు. చాలా స్పష్టమైన ఉపమానాల ద్వారా ప్రియ ప్రభు సువార్త పరిచర్లో మనందరికీ కూడా బోధించారు. అయితే ఇక్కడ ఈ అసూయ అనేది ఎలాంటిదంటే, ఆ యోబు ఆనాడే అంటాడు, బుద్ధి లేని వాళ్ళంతా కూడా ఎలా చనిపోతారు అని అంటే అసూయ వల్ల చనిపోతారు. ప్రియులారా, ఈ బుద్ధి లేని తనం లేదంటే ఈ బుద్ధి లేని కారణాన అసూయ మనలో ప్రవేశించి మన జీవితాలను నాశనం చేస్తూ ఉంటది. ఇది అసూయ అనేది కేవలం మన శత్రువుల మీదే కాదండి, కేవలం మన యొక్క పరాయి వారి మీదే కాదండి. ఎవరి మీద అసూయ ఉంటుంది అని అంటే గమనిస్తే మనం ఆశ్చర్యపోతాం. ఇంటిలో వారి మీదే అసూయ అండి, సొంత అన్నదమ్ముల మీదే అసూయ, సొంత అక్క చెల్లెల మధ్య అసూయ. ఇంకా బాధాకరంగా చెప్పాలి అని అంటే తల్లిదండ్రులకు బిడ్డలను చూస్తే అసూయ, తల్లికి తమ కుమార్తెలను చూస్తే అసూయ, తండ్రులకు తమ కుమారులను చూస్తే అసూయ. ఇంకా చెప్పాలంటే మంచి సింగర్స్ ఉన్నారు మధ్య బాగా పాడేవారు తమకంటే ఎవరైనా బాగా పాడేవారిని చూస్తే అసూయ. నాలాంటి సేవకుడు ప్రసంగం చేస్తూ ఎవరైనా నాకంటే బాగా ప్రసంగం చేస్తే అసూయ, ఎవరైనా మనకంటే అందంగా ఉంటే అసూయ. ఎన్నో ఏడ్పులు. ఈ కడుపు మంట పైకి కనిపించదు, కానీ లోపల ఇది ఎలా ఉంటుందంటే కనిపించకుండే క్యాన్సర్ లాగా డెడ్ టిష్యూస్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సడన్ గా ఏమొస్తుందంటే మనకి తెలుసు, మనకి పరమగీతం పాడేటటువంటి పరిస్థితి వస్తుంది. ప్రియులారా, ఇది కనపడని రోగం. ఇది ఆదికాండ గ్రంథంలో ఆది పితరులైనటువంటి ఆదాము గారి యొక్క తొలి సంతానంలో కూడా మనం గమనించగలం. మీకు తెలుసు, దేవుడు 2 కుమారులతో ఆ ఆది పితరులను ఆశీర్వదించారు. మీకు తెలుసు, మొదటివాడు కయ్యను, రెండోవాడు హేబేలు. హేబేలు యొక్క అర్పణను ప్రభు అంగీకరించారు, కయ్యను యొక్క అర్పణ అంగీకరించాల.
కానీ తోటి సహోదరుని యొక్క అర్పణ అంగీకరించాడు దేవుడు అనేటటువంటి అసూయ కారణాన ఆ కయ్యను ఏమైపోయాడంటే మొదటి నరహంతకుడు అయిపోయాడండి చరిత్రలో. ప్రియుల కేవలం ఇది అసూయ. సొంత బ్రదర్, ఓన్ బ్రదర్, ఒకే గర్భాన్న ఇరువురు జన్మించారు, దేవుని యొక్క శ్రేష్టమైన గర్భఫలాలకి లోకానికి వచ్చారు. కానీ వారిలో ఏమి లేదు అని అంటే దైవ క్రమము లేదు. దేవునికి ఆయాసకరంగా ఆ జీవించి మొదటి నరహంతకుడిగా కయ్యను చరిత్రలో మిగిలిపోయారు. ప్రియులర్ అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఆ అబ్రహాము గారి యొక్క కుమారుడు ఇస్సాకు శత్రు దేశంలో ఉన్నాడు, ఫిలిస్తీయ దేశంలో ఉన్నాడు. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం చూస్తే అతడు ఫలము వేసి 100 అంతల ఫలం పొందాడు. అతడు విత్తనము వేసి 100 అంతల ఫలం పొందాడు. దేవుడు క్రమముగా ఆయనను ఆశీర్వదించాడు. అక్కడ శత్రువులు ఎవరు కూడా ఇస్సాకు యొక్క అభివృద్ధికి, అది ఇస్సాకు యొక్క వృద్ధికి కారణం కాదండి. ఎవరి యొక్క కారణం అంటే దేవుడే సాక్షాత్తు కారణభూతుడయ్యాడు. దేవుడు తన పంటను ఆశీర్వదించాడు, తన పశు సంపదను ఆశీర్వదించాడు, తన ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించిన కారణాన ఇస్సాకు క్రమముగా వర్ధిల్లుచుండెను. ఈ వర్ధిల్లత అనేది అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీయులకి ఏం కలిగించింది అని అంటే అసూయను కలిగించిందని 26వ అధ్యాయం 12-14 వచనాల్లో మనం చూడగలం. ప్రియులరా, ఇటువంటి స్థితిలో ఉండి శత్రువులు ఏం చేశారంటే తండ్రి అయిన అబ్రహాము తవ్వించిన బావులన్నింటినీ కూడా పూడ్చివేశారు. ఎందుకంటే నీరు ఆధారం కాబట్టి ఆ నీరే లేకుండా ఉంటే ఇక్కడ మన యొక్క శత్రువు అయినటువంటి ఇస్సాకు ఈ ప్రాంతాన్ని విడిచిపోతాడు, తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆపివేయచ్చని అనుకున్నారు. కానీ దేవుడు ఆశీర్వదించిన వాడిని ఎవరు ఏమి చేసినప్పుడు కూడా ఆయన్ని వారు ఏమీ చేయలేరు అనే సత్యాన్ని గమనించాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందండి. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదంతో పాటు పరలోక సంబంధమైన ఆశీర్వాదం దేవుడు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఆఖరికి మీరు అదే అధ్యాయం 26వ అధ్యాయం 15-24 వచనాలు చూస్తే ఆ ప్రజలు దేవుడే ఈ ఇస్సాకుని ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి మనం అడ్డుపడటం వల్ల ఆశీర్వాదం ఆగదు, కాబట్టి వారితో వైరం మనకు కాదు, కాబట్టి సమాధాన పడదామని ఆ ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు దైవ జ్ఞానం కలిగినటువంటి, దైవ బుద్ధి కలిగినటువంటి ఇస్సాకు వారితో సమాధాన పడి నిబంధన జరిగించాడండి. వీళ్ళని గమనించాలి, ఇది దేవుని ప్రేమను కనుపరిచారు. సహోదరుడు ఒక సహోదరు మీద ఆశ్రయ చెప్పాను, ఆ శత్రువు లేనటువంటి ప్రజలు ఆ దేవుని ఆశీర్వాదం నొందిన దైవజను మీద ఆశీర్వాదం మీ జ్ఞాపకం చేశాను. మూడవదిగా ఇంటిలో కొంతమంది అసూయ. ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు తల్లిదండ్రుల మాట చొప్పున ఆయన మామ అయినటువంటి దగ్గరికి వెళ్ళటం, మార్గ మధ్యంలో రేచల్ని చూడటం, రేచల్ని ఇష్టపడటం, రేచల్ని ప్రేమించి వివాహం కొరకు సిద్ధపడటం, రేచల్ బదులుగా లేయాను పరిణయమాటం. ఆమె జబ్బు కలది కనుక ఆయన ఆమెను ఇష్టపడక రేచల్ కోసం మరొక 7 సంవత్సరాలు కొలువు చేసి రేచల్ని వివాహం చేసుకున్నాడు. ఒకానొక దినాన లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భాన్ని తెరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆదికాండం 29వ అధ్యాయంలో మనం చూడగలం. అయితే తన సహోదరి అయినటువంటి రాహేలు రేచల్ దేవుడు తనకు పిల్లలు లేకుండా చేసి యాకోబు మీద కోపించి ఆ రాహేలు మీద లేయా మీద అసూయపడెను అని ఆదికాండ గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనంలో చూడగలం. రాహేలు ఎవరి మీద అసూయ పడిందంటే తనకు తోబుట్టు అయినటువంటి సహోదరి అయినటువంటి లేయా మీద. తనకంటే పెద్దది, జబ్బు కలది. అయ్యో, నా భర్తకి మరొక భార్య కదా, ఆమెను దేవుడు ఆశీర్వదించాడు, మక్కను ఆశీర్వదించితే పర్లేదు, నాకు కూడా ఆశీర్వాదమే కదా, కాబట్టి నేను కూడా ఆశీర్వాదంలో నేను సంతోషించాలి అనేటటువంటి దైవ జ్ఞానం లేకుండా ఈ రేచల్ ఎంతో జ్ఞానవంతురాలు, ఎంతో సుందరవతి, ఎంతో ఆ విశేషమైనటువంటి పలుకుబడి ఉన్న బిడ్డ అయినప్పటికీ కూడా ఆమె అసూయ చేత ఆమె మొత్తబడింది. తద్వారా యాకోబుతో కోపించి గొడవ పెట్టుకుంటే యాకోబు అంటాడు, దేవుడి స్థానంలో నేనున్నానా, పిల్లల్ని ఇవ్వటానికి నేనేమన్నా దేవుణ్ణా అని ఆయన అంటాడు. అయితే దేవుడు యొక్క కోపం ఎప్పటి వరకు ఉందంటే లేయా 6 బిడ్డలు కనే వరకు కూడా
రాహేలు యొక్క గర్భం తెరవబడలేదండి. కేవలం కారణం ఏంటో తెలుసా? అసూయ. అసూయ ద్వారా ఆ రాహేలు తనకు రావలసిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుందండి. హేబేలు తనకు రావలసిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని నరహంతకుడయ్యాడు. ఫిలిస్తీయులు యావత్తు ఇస్సాకు మీద అసూయ పడి దైవ ద్రోహులుగా నిలబడిపోయారు. ఆ రాహేలు లియా మీద అసూయ పడి ఈ రీతిగా తను గొడ్రాలుగా 6 పిల్లలు తన అక్కకు పుట్టే వరకు కూడా గొడ్రాలుగా నిలిచిపోయింది. ప్రియులారా, వారి యొక్క సంతానం అంటే రాహేలు యొక్క సంతానం ఫలించేడు కొమ్మగా ఉన్నటువంటి యోసేపు జీవితంలో కూడా అన్నలందరూ కూడా ఆయన మీద అసూయపడ్డారు. అన్నలందరూ కూడా అసూయపడ్డారు. అంటే యాకోబు కుమారులందరూ కూడా యోసేపు మీద అసూయ పడినట్లుగా ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయంలో మనం చూడగలం. వీరి యొక్క చరిత్ర 37 నుంచి 47 వరకు ఉంటది. అయితే సహోదరులు అసూయ పడ్డారు. కానీ అసూయ పడినటువంటి అసూయ చేత గోతిలో త్రోసివేయబడిన వ్యక్తి, అసూయ చేత మిద్యానీయులకు అమ్మివేయబడిన ఆ వ్యక్తి, ఆ మిద్యానీయుల గృహం నుంచి పోతిఫర్ గృహంలో ఉన్న సమయంలో దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. తగిన కాలమందు దేవుడు హెచ్చించినట్లుగా పోతిఫర్ గృహం నుంచి శ్రమలు అనుభవిస్తూ ఎక్కడికి పోయాడంటే జైల్లోకి పోయాడు. జైలు నుంచి తిరిగి ఎక్కడికి వచ్చాడంటే రాజప్రసాదంలోనికి వచ్చాడు. ఈసారి ఎలాగొచ్చాడు తెలుసా? ప్రధానమంత్రిగా వచ్చారు. ఇంతకుముందు మీకు ఒక ప్రసంగం చేశాను, పిట్ టు ప్యాలెస్ అని. అంటే గోతి నుంచి సింహాసనం వరకు దేవుడు హెచ్చించాడు. కారణం, ఆయనలో అసూయ లేదు, ఆయనలో ద్వేషం లేదు, ఆయనలో పగలేదు. ఒకానొక దినాన యవ్వనుడైనటువంటి పోతిఫర్ భార్య తన మీద ఇష్టపడి తనతో పనికి మాలిన పని చేయమని ప్రేరేపించినప్పుడు ఆ దైవ జ్ఞానం కలిగిన కుమారుడు యోసేపు అంటాడు కదా, నేను దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం ఎట్లా చేయగలను? ఐ కాంట్ డు సిన్ అగైన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించలేను. ఎందుకంటే ఆయనలో ఆయాసం లేదు, ఆయనలో మత్సరం లేదు, ఆయనలో శరీర సంబంధమైన ఇచ్చలు రాకుండా ఆయన ఏం చేశాడంటే ఆ స్థలాన్నించి పారిపోయాడు. కాపాడుకున్న కారణాన దేవుడు హెచ్చించాడు. ఎంతవరకు హెచ్చించాడంటే ఫరో అంటాడు కదా, నేనే నాయకుణ్ణి, కానీ నీ ఆజ్ఞ లేకుండా యావత్తు ఐగుప్తు దేశంలో ఏ వ్యక్తి కూడా చేయి పైకి కూడా ఎత్తకూడదు. ఎంత ఉచ్చ స్థితి, ఎంత ఎలివేషన్ దేవుడు ఇచ్చాడో మీరు చూడండి. కాబట్టి క్రైస్తవులుగా ఉన్న బిడ్డలు, దేవుని స్వరక్షకునిగా అంగీకరించిన బిడ్డలు ఇట్టి దరిద్రమైనటువంటి దుర్గుణాన్ని కలిగి ఉండకూడదని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కయ్యనును జ్ఞాపకం చేశాను, ఇస్సాకును జ్ఞాపకం చేశాను, రాహేలును జ్ఞాపకం చేశాను, యోసేపును కూడా జ్ఞాపకం చేశాను. ప్రియులారా, యావత్తు ఇశ్రాయేలు ప్రజలు గోషెను అనేటటువంటి ప్రాంతంలో ఉండి వారి యొక్క ఫరో పెట్టేటటువంటి ఆ యొక్క భయంకరమైన బాధను భరించలేక యెహోవా దేవునికి మొరపెట్టినప్పుడు మోషే గారి నాయకత్వంలో, అహరోను గారి యొక్క యాజకత్వంలో యావత్తు ఇశ్రాయేలు ప్రజలను ప్రభు విడుదల చేసి వాగ్దాన దేశమైన కనానుకు నడిపిస్తుంటుండగా అక్కడ ఆయన మీద ఇశ్రాయేలు ప్రజలు తిరగబడిన సంఘటనలు అనేకం మీకు తెలుసు. మార్గ మధ్యంలో ఉన్నారు, కనాను ప్రయాణంలో ఉన్నారు, ఆ వాగ్దాన దేశానికి వెళ్ళాలి. అయితే అందులో పెద్దలలో కొంతమంది ప్రముఖులు, పర్టికులర్ గా అభిరాము, దాతాను వారి యొక్క సమూహం అంతా కూడా మోషే మీద తిరుగుబాటు చేశారు. ఎందుచేత తెలుసా? అసూయ చేత. మోషే నీకే ఇచ్చాడా, దేవుడు నీకే ఇచ్చాడా, మాకు ఇవ్వలేదా, మేము నడిపించలేమా, మేము మాట్లాడలేమని. కానీ ఆ మాటలు మోషేకు వినబడలేదు. కానీ దేవుడు ఆ మాటలు విన్నాడు. ఆ మాటలు విన్న తరువాత మీరు 106వ కీర్తన 16-18 వచనాలు మీరు చూస్తే చాలా బాధాకరంగా దేవుడు వారికి ఏం చేశారంటే తిరిగి పనిష్మెంట్ ఇవ్వటం మనం చూడగలం. ఒక్కసారి లేఖనాన్ని చూద్దాం. 106వ సంకీర్తన మీరు చూసినట్లయితే దైవజనుడు 16వ వచనం నుంచి రీతిగా రాస్తాడు, వారు తమ దండుపాళెంలో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనందును ఏం పడ్డారటండి? అసూయ పడిరి. భూమి నెరవిరిచి దాతానును మృంగెను, అది అబీరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. కారణం ఏంటో తెలుసా? వారి అసూయ.
దాతానుతో పాటుగా అక్కడ ఉన్నటువంటి అభిరాములు వారి యొక్క ఆ సంతతిని అంతా కూడా ఏమైందంటే భూమి నెరవేర్చి, చూడండి ఎంత బాగా భయంకరమైన పనిష్మెంట్, భూమి నెరవేర్చి అవి మృంగిడ వేసేటటువంటి ఉగ్రతకు వారు గురైపోయారు. అసూయ మనకు మంచిది కాదు. అసూయ వలన చచ్చెదరు. కాబట్టి అటు అసూయ క్రైస్తవులకు తగినది కాదు. ప్రియులారా, మీరు గమనించినట్లయితే మోషే గారి మీద సెడిగిన వారిలో ఇశ్రాయేలు ప్రజలే కాదండి, ఆఖరికి తన సొంత సహోదరి అయినటువంటి మిరియాము కూడా అసూయపడిందండి. అభిషేకించబడిన దైవ జనునికి వ్యతిరేకంగా మాట్లాడటానికి, చాలా మందికి నాయకునికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ధైర్యం తెచ్చుకోకూడదండి. అభిషేక్తునికి వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు. అభిషేకించబడిన నాయకులకు వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు. కొన్నిసార్లు మనకు నచ్చవచ్చు, కొన్నిసార్లు మనకు నచ్చకపోవచ్చు. కానీ మనం ప్రభు దగ్గర విడిచిపెట్టాలి తప్ప నీవు జడ్జి చేయటం కానీ, నీ నోట కాని మాట వచ్చింది అని అంటే దేవుడు దాన్ని తగిన రీతిగా మీకేం చేస్తారని ప్రతిఫలం ఇస్తారు. జాగ్రత్త అండి. చూడండి, మోషే యొక్క జననం దగ్గర నుంచి మోషే నాయకత్వం అయ్యే వరకు మిరియాము పాత్ర చాలా గొప్ప పాత్ర అండి. ఆ బిడ్డ పుట్టినప్పుడు దాచిపెట్టింది. ఆ బిడ్డ పుట్టినప్పుడు చక్కని ఆ యొక్క బుట్ట తయారు చేసి ఆ బుట్టలో పెట్టి, ఆ బుట్ట నైలు నదిలో వదిలిపెట్టి, అది రాకుమార్తె దగ్గరకు వచ్చే వరకు దాన్ని ఫాలో అయ్యి, రాకుమార్తె దగ్గరకు వచ్చిన తర్వాత బిడ్డను తీసుకోవటం, ఆ బిడ్డను లాలన చేయటానికి, పెంచి పోషించటానికి ఒక దాదిని తీసుకురావటం, ఎన్ని చేసింది ఎవరయ్య అంటే మిరియామే. ఎంతో ప్రేమించింది మోషేని. కానీ మోషే గారి మీద అసూయ పడిన కారణాన సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి 16 వచనాలు చూస్తే భయంకరమైన శాపానికి గురైందండి మిరియాము. అంటే తల నుంచి అరికాలు వరకు కూడా తెల్లని కుష్టు చేత మొత్తబడిందండి. తన సహోదరుడే, తన రక్తం పంచుకు పుట్టినవాడే, తన ప్రేమ ద్వారా ఎదిగిన బిడ్డే ఇప్పుడు నాయకుడు అయ్యేటప్పటికీ నాయకునికి ఆయాసకరంగా మాట్లాడిన కారణాన దేవుడు ఆ బిడ్డనే భయంకరమైన భయంకరమైన తెగులుతో ముట్టాడు. తద్వారా ఆమె కుష్టి వ్యాధిగ్రస్తురాలి అయిపోయింది. తిరిగి మోషే ప్రార్థన చేయటం, తద్వారా వారు తిరిగి స్వస్థత పొందటం మనకి తెలుసు. ప్రియులారా, ఇచ్చి ఆ చెడు గుణమైనటువంటి అసూయ మనకు తగినది కాదు. 7వదిగా మరొక వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అభిషక్తుడైన దైవజనుడు దావీదు, దేవుని చేత అభిషేకించబడిన వాడు. తగిన సమయంలో దేవుడు హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద నమ్రతతో ఆయన ఉన్న వ్యక్తి. దేవునికి అతి ప్రియుడు దావీదు, దావీదు దేవునికి హృదయానుసారుడు. అటువంటి దావీదును గూర్చి ఎవరు అసూయపడ్డారంటే ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు అయినటువంటి సౌలు అసూయపడెను. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు మీరు చదివినట్లయితే అక్కడ సౌలు అసూయపడ్డాడు. కారణం ఏంటో తెలుసా? అన్యజనుడైనటువంటి ఆ గొలియాతు యావత్తు ఇశ్రాయేలు ప్రజలని అపహాస్యం చేస్తూ, దేవుని హేళన చేస్తూ, దేవుని నామాన్ని దుర్భాషలాడుతూ 40 దినాలు వాడు తను తాను ప్రదర్శించుకుంటూ అంతటి సామర్థ్యం కలిగిన వాడు, తను ఎదుర్కొనేటటువంటి దమ్మున నాయకుడు ఇశ్రాయేలులో లేడా అని సవాలు విసురుతున్నప్పుడు, ఆ సవాలు విసిరేటటువంటి అన్యుడైనటువంటి ఆ ఫిలిస్తీన్ యొక్క తల వానికత్తితోనే నరికి ఆ తల తీసుకుని ఆ యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి సౌలు దగ్గరికి వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అన్నారు కదా, సౌలుకు 1000 కొలదిగాను దావీదుకు 10,000 కొలదిగాను అని ఎప్పుడైతే స్తోత్ర వందనాలు చెప్తూ ఉన్నారో ఆ మాట ఎవరికి ఆ అసూయ కలిగించిందంటే సౌలుకు అసూయ కలిగించిందండి. తద్వారా రాజాన్ని కోల్పోయాడు. మొట్టమొదటి రాజుగా పేరుగాంచాడు. ఎంతో బలిష్ఠుడైనటువంటి వ్యక్తి. ఎంతో మందిని ఆయన హతమార్చాడు. ఆయన ఎన్నో చక్కని యుద్ధాలు చేశాడు. కానీ అసూయ ఆ వానిలో ప్రవేశించిన కారణాన మొదటి రాజు యొక్క అంతిమము ఎలా ఉందంటే దేవుడిచ్చినటువంటి రాజ్యాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఏ రీతిగా ఆయన మరణించాడు. ప్రియులారా, మీకు ఆదికాండ గ్రంథం నుంచి రాజుల గ్రంథం వరకు ఉన్నటువంటి అనేక మంది అసూయ చేత ఏ రీతిగా వారు శ్రమల పాలయ్యారో మీకు జ్ఞాపకం చేశాను. ఇంకా మీకు తెలుసు ఒక వ్యక్తి ఎస్తేరు గ్రంథంలో ఉంటాడు.
మీకు తెలుసు హామాను మొర్దెకై యొక్క పరిస్థితులు. హామాను ఎవరి మీద అంటే మొర్దెకై మీద అసూయ పడ్డాడు. ఎందుకంటే దినదినము ఆయనకి వంగకాలే నమస్కారం చేయాలి, ఆ పని ఏది చేయట్లేదు. ఎందుకంటే ఆయన యెహోవా దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి, ఆయన యూదుడు కాబట్టి అట్టి పరిస్థితి నేను చేయనని చెప్పాడు. కానీ ఆ యొక్క హామాను ఏం చేశాడంటే ఒక ఉరికొయ్య సిద్ధపరిచి ఆ ఉరికొయ్యపై మొర్దెకైను ఉరి తీయాలని ఆశించాడు, సంబరపడ్డాడు. చివరికి జరిగింది ఏంటి తెలుసా? ఎవడి తవ్విన గుంటలో వాడే జరిగిందేంటో తెలుసా మీకు? జరిగిన సంభవం తెలుసు కదా. ఏ ఉరికొయ్య అయితే మొర్దెకై కొరకు సిద్ధపరిచాడో అదే ఉరికొయ్యపై హామానును ఉరి తీయబడింది. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే ఈ సత్యాన్ని మనం గ్రహించగలం. కాబట్టి అసూయ కేడుకు చేటు, దేవుని ప్రేమ లేదా ఐక్యత మేలుకు కారణము అని మనం గమనించాలి. అసూయ వద్దు, ఐక్యత ముద్దు. అసూయ మనకు వద్దు, ఐక్యత ముద్దు. అందుకని యాకోబు గారు ఈ రీతిగా అంటాడు కదా. యాకోబు పత్రికలో మీరు చూసినట్లయితే యాకోబు గారు ఎంతో చక్కగా దీని గురించి మాటలు రాస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే, యాలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండినో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉంటుంది. దేవుని యొక్క సహోదరుడైనటువంటి ఆ యాకోబు గారి మాటలు చెప్తున్నారండి. యాలయనగా ప్రియులను గమనించాలి. ఓ దైవ జనమా, ఓ విశ్వాస సమాజమా, జాగ్రత్తగా గమనించాలి. యాలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. కాబట్టి ఇట్టి గుణాలు క్రైస్తవునికి తగినవి కావు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మనం అటువంటి అసూయను మన జీవితంలో లేకుండా దైవ భయము కలిగి ఆ దైవ నీతితో మనం ముందుకు వెళదాం. ఎందుకంటే అసూయ మనకు చేటు. అసూయ వల్ల ఎంతో మంది నాశనం అయిపోయారు. అట్టి అసూయ ద్వారా నీవు నేను కూడా నాశనము కాకూడదని సేవకునిగా నా ఆశ. ప్రియులారా, ప్రభు యొక్క రాకడకి సమీపంగా ఉంది. ఈ రాకడకు మనం సిద్ధపడుతున్నప్పుడు ఇటువంటి కనపడని పాపాల ద్వారా, ఇటువంటి కనపడని దుర్గుణాల ద్వారా దేవునికి దూరంగా మనం వెళ్ళిపోతూ ఉంటే వధువైన కన్యగా మనం సిద్ధపడలేం. వధువైన కన్యగా మనం సిద్ధపడలేం. ఎందుకంటే సిద్ధపాటు లేకుండా దేవుని యొక్క సన్నిధిలో కనబడలేం మనం. అందుకని ఎందుకంటే ఆయన అంటాడు కదా, ఈ ఎముకల గురించి ఆయన సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు. సామెతల గ్రంథంలో మీరు చూసినట్లయితే వధువైన కన్య 12వ అధ్యాయం మీరు చూసినట్లయితే 4వ వచనం అంటాడు. 12:4 సామెతల గ్రంథం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. యోగ్యురాలు ఎవరండి? తన పెనిమిటికి కిరీటం సిగ్గు తెచ్చినది, వాని ఎముకలకు కిళ్ళు. ఎవరయ్యా ఈ యోగ్యురాలంటే సిద్ధపడిన సంఘమే. దేవుని యొక్క ఆ వధువు యోగ్యురాలు. ఎవరైతే సిద్ధపడుతూ ఉన్నారో, ఎవరైతే సిద్ధపాటు లేక ఉన్నారో జాగ్రత్త గమనించాలి. సిద్ధపడేవారు ఇంకా పరిశుద్ధంగా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. పరిశుద్ధత నుంచి ఇంకా అతి పరిశుద్ధతలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి ఏమైనా కనబడని భయంకరమైన పాపాలు మన హృదయలో ఉన్నట్లయితే పరిశుద్ధపరచుకొని వాక్యపు వెలుగులో మనం ఏం చేయాలంటే వాటిని శుభ్రపరచుకొని మనం దేవుని ముందు నిలబడాలి. అంటాడు కదా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. చాలా మంది భార్యలు సిస్టర్స్ చాలా మంది ఉండవచ్చు ఈ గ్రూప్ లో. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. అమ్మా, అయ్యా, ప్రభు అంటున్నాడు యోగ్యురాలు ఎటువంటిదండి? తన భర్తకు కిరీటం లాంటిది. ఎవరైతే సిగ్గు తెస్తారో అట్టి వారు ఆ భర్తకు ఎటువంటి వాళ్ళు అంటే బోన్ క్యాన్సర్ లాంటి. ఎందుకంటే చాలా గంభీరంగా భర్త కనపడవచ్చు, కానీ ఒకవేళ ఆమె గుణగణాలు సరిగా లేకపోతే ఆమె ఎలాగుంటుందంటే ఆ భర్తకు ఆ క్యాన్సర్ లాంటిది అనమాట. ఎందుకంటే యోగ్యురాలు ఎలాగుంటుంది అని అంటే ఆ ఆఖరి అధ్యాయం సామెతల గ్రంథంలో ఆమె గురించి చాలా చక్కని మాటలు దైవజనుని ద్వారా లిఖించబడి ఉన్నాయి. ఎందుకంటే ఆమెను గూర్చి ఆ గవిని దగ్గర మంచి సమాచారం ఉంటుందండి. అంటే దీనులకు తను చెయ్యి చాపేటటువంటి సద్గుణం, రాత్రి వేళ దీపం ఆరిపోని స్థితి, అంతేకాకుండా దరిద్రులకు దానం ఇచ్చేటటువంటి శ్రేష్టమైన స్వభావం,
అంతేకాకుండా 20 వచనాలు అంటాడు కదా, ఆమె 21 వచనం అనుకుంటా అంటాడు, ఆమె ఇంటి వారందరూ కూడా రక్త వర్ణము వస్త్రములు ధరించిన వారు. అంటే యోగ్యురాలు, లేదంటే సిద్ధపడిన ఆ స్త్రీ, సిద్ధపడిన ఆ కన్య, సిద్ధపడిన ఆ సంఘము ఎలా ఉందంటే వారితో ఉన్న బిడ్డలందరూ కూడా, కుటుంబస్తులందరూ కూడా రక్త వర్ణ వస్త్రములు ధరించిన వారు. అనగా క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు, అనగా క్రీస్తు రక్తంలో శుద్ధీకరించబడి దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవారు. అనగా రక్షణ ప్రణాళికలో వారు చేర్చబడిన వారు. అక్కడికి మా టైమ్స్ అయిపోతుంది కాబట్టి ఆమె కుమారులు లేచంటారట, ఆమెను ధన్యురాలంటారు. ఓ సంఘం అనేటటువంటి వధువా, నీవు అంటే ప్రతి స్త్రీ కూడా ఎముకతో పోల్చబడిందండి. ఆదిలో దేవుడు మానవుని మట్టితో నిర్మిస్తే మానవుని యొక్క అంటే పురుషుని యొక్క ఎముకల్లోంచి ఒక ఎముకను తీసి ఆయన ఎలా చేశాడంటే స్త్రీనిగా నిర్మించారని ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. 1వ అధ్యాయంలో స్త్రీని గాను పురుషుని గాను నిర్మించారని లేఖనం ఉంటే 2వ అధ్యాయం ఉంటుంది కదా, ఆదాము యొక్క గాఢ నిద్రను కలుగచేసి ఆయన ఎముకల్లోంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆ భాగాన్ని మాంసంతో పూడ్చివేసెను, నరులో నుంచి తీయబడిన గనుక నారి అనబడును అని ఆదాము గారు పలికిన ఆ దినం. అంటే ఎముకలో నుంచి వచ్చినది స్త్రీ. ఆ స్త్రీ ఎవరై అంటే సంఘానికి సాదృశ్యం. యలోకంగా మనం ఆలోచించినట్లయితే ఎవరయ్యా ఆ స్త్రీ అంటే ప్రతి పురుషునికి ఒక భార్య ఉంటుంది. ఆ భార్య స్త్రీ. ఆ భార్య సిగ్గు తెస్తుందా, అవమానం తెస్తుందా, యోగ్యురాలుగా ఉంటుందా, గుణవతిగా ఉంటుందా, మనం నిర్ణయించుకోవాలి. అయితే వధువైన సంఘం దేవునికి ఎలాగుండాలంటే యోగ్యురాలుగా ఉండాలి. ఆ వధువైన సంఘంలో ఎవరయ్యా పాత్రధారులు అంటే నీవు నేనే. ఇక్కడ స్త్రీ పురుష ఆ లింగ భేదం అనేది సంఘములో లేదు. పరలోకముల భేదం లేదు. నీవు స్త్రీవైనా పురుషుడివైనా యోగ్యురాలుగా నీ యొక్క కాబోయే భర్త యొక్క ముందర నిలవబడాలి. నీలో ఆయనకి ఇష్టమైన ప్రాయం ఉంటే ఆయన అంటాడు, బిడ దగ్గరకు రాని ప్రేమతో నిన్ను కౌగిలించుకుంటాడు. ఒకవేళ తెలియకపోతే ఆయన అంటాడు కదా, సారీ ఐ డోంట్ నో హూ యు ఆర్, నువ్వెవరో నాకు తెలియదు అయ్యా, నేను ఎల్ఐసి ఎంప్లాయీస్ ఫెలోషిప్ లో ప్రతి నెల మొదటి వారం వాకింగ్ చెప్పానయ్యా, నా పేరయ్యా, అయ్యా సారీ సారీ సారీ, నువ్వెవరో నాకు తెలియదు. కారణం నాలో ఏమున్నదంటే అసూయ ఉందేమో, కనబడది గుణం. ఎన్ని అసూయలు ఉంటాయి తెలుసా అండి? భయంకరమైన సేవకులు మేము అనుభవిస్తూ ఉంటాం. కులం అనేది, సబ్ కాస్ట్ అనేది ఎన్నో అసూయలండి. రీజనల్ ఫీలింగ్, ప్రాంతాల ఫీలింగ్లు, ఎన్నో ఫీలింగ్లు అండి. ఎన్ని మేము చూస్తూ ఉంటాం. కానీ మన ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి లెక్క అప్పగించాలి. ప్రియ దేవుని జనాంగమా, క్రైస్తవునికి ఇది తగినది కాదు. క్రైస్తవుకి తగినది కాదు. ఇట్టి పాపాల ద్వారా ఆయన ముందర మనం నిలబడలేము. అపరిశుభ్రతతో ఆయన ముందు నిలబడలేము. ఎందుకంటే 93వ కీర్తన ఆఖరి చరణం ప్రకారం ఎన్నటికి నీ మందిరమునకు పరిశుద్ధత అలంకారం అని దైవజనుడు సెలవిచ్చిన రీతిగా పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము. కాబట్టి అట్టి పరిశుద్ధ హృదయం కలిగి నీవు నేను కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని కోరుతూ, ఇటు దుర్గుణమైనటువంటి అసూయ అనేటటువంటి పాపం మనలో ఉండకూడదని ఆశపడుతూ, అట్టి స్థితిలో మనం అందరం కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియ ప్రభు ఈ మాటలు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. Thank you, brother. Thank you so much for this wonderful word that you have shared with us. మరియు ఈ సమయంలో ఎంత చక్కగా ఆనంద్ పాల్ గారు అసూయ గురించి ఎన్నో చక్కటి మాటలు చెప్పారు. నిజంగా మన హృదయం అనేది ఎంతో పవిత్రంగా, పరిశుద్ధంగా మనం పెట్టుకోవాలని, దేవుని సిద్ధపాటు జీవితాన్ని దేవుడు ఇష్టపడినట్టుగా మనం జీవించాలని, మరి సిద్ధపాటు జీవితం మనం జీవించాలని ఎన్నో వాక్యాలు మనకు చెప్పినారు. ముఖ్యంగా సామెతల్లో నాకైతే పీస్ ఆఫ్ మైండ్ మేక్స్ ద బాడీ హెల్తీ అండ్ జెలసీ ఇస్ లైక్ అ క్యాన్సర్ అని చెప్పినారు. నిజంగా ప్రతి ఒక్క అవయాన్ని పాడు చేసేది అనే టైప్ లో ఈ క్యాన్సర్ రోగం ఉంటే, మరి మనలో అందరిలో కూడా ఈ ఎన్వి అనే స్వభావం చాలా మటుకు మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ఇంట్లో ఇది ఉంది, ప్రతి ఒక్క ఆఫీస్ లో కానీ ఎక్కడైనా కానీ కూడా. కాబట్టి మనకి ఇక్కడ ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పారు. ఎంతో మంది గ్రేట్ పర్సనాలిటీస్, బైబిల్ కానీ, ఐసాక్ కానీ, జోసెఫ్, రాహిల్, దావీద్ గురించి కానీ, సౌల్ గురించి ఎన్నో విషయాలు మనకు పంచి ఉన్నారు. మరి అసూయ అనేది ఎంత కనపడింది, నిజంగా అది కనపడదు కానీ మన హృదయంలో ఉంటుంది.
అది మనము we should erase that and make our heart and mind healthy, and we should have a lot of peace of mind. ఈ చక్కటి వాక్యం మనతో షేర్ చేసిన బ్రదర్ ఆనంద్ పాల్ గారికి మా నిండు కృతజ్ఞతలు. మరియు అదేవిధంగా మమ్మల్ని ప్రేయర్ అండ్ బెనడిక్షన్ తో మమ్మల్ని we request you for the prayer and benediction also. అందరూ తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా పరలోకపు తండ్రి, మీ ఘననామానికి వందనాలు ప్రభు. కొద్ది సమయం తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించడానికి, మా పాటల ద్వారా నేను స్తుతించడానికి, ప్రార్థనల ద్వారా మీ యొక్క మేలులను మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని హెచ్చించడానికి మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఆయన బిడ్డలు ఎంతో చక్కగా నీ మాటలు విన్నారు తండ్రి. ఆయన విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలించి అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. ఈ లోకం అంతా కూడా నాయన ప్రభు బహు భయంకరమైన అలజడులు మేము చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నేను మీరు రాకడ అతి త్వరగా ఉందని నమ్మి ప్రభు మేము సిద్ధపడి గుంపులో ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రభు ఇంకా మీ రాకడ ఏ క్షణమో మాకు తెలియదు కాబట్టి త్వరగా మేము నాయన మా యొక్క సిద్ధులను సిద్ధము చేసుకుని ప్రభు నీ రాకడ కొరకు సిద్ధపడి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరువచ్చిన ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని మెండారుగా మీరు దీవించి ఆశీర్వదించండి. నాయన ప్రతి ఎల్ఐసిఎన్స్ కి మీరు శక్తిని మీ సామర్థ్యాన్ని దయచేయండి. ఆఖరి మాసంలో ఉన్న ఈ ఫైనాన్షియల్ ఇయర్ ప్రభు మాలో చాలా మంది మా ప్రియులు నాయన మార్కెటింగ్ అఫీషియల్స్ గా ఉంటూ ఉన్నారు. మంచి బిజినెస్ వారికి దయచేయండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఎల్ఐసిని ఇంకా వృద్ధిలోనికి మీరు నడిపించండి. మీరు మాకు ఇచ్చిన మంచి నాయకులను బట్టి నాయకత్వాన్ని పెట్టుకొని నీకు వందనాలు ప్రభు. వారందరినీ కూడా జీవించండి ప్రభు. నేను ఆ ప్రియ బిడ్డల్ని యొక్క రక్షణ ప్రణాళికలో రావడానికి సహాయం చేయండి. నేను మా ప్రియులు చాలా మంది సువార్త పరిచర్లు ఎంతో భారంతో నీ కొరకు ప్రయాసపడుతున్నారు ప్రభు. వారి యొక్క కష్టాన్ని వారి యొక్క ప్రయాసాన్ని ఎరిగిన దేవుడో కాబట్టి చేతులెత్తి మీరు వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ బలమైన వాక్కు వేలాది మందికి నైనా వివరించడానికి నీ ఆత్మ శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతో చక్కగా నడిపిస్తున్నటువంటి ప్రియ సహోదరి గారిని చేతులకు అప్పగిస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని కూడా మెండారికి మీరు దీవించి ఆశీర్వదించండి. కానీ పరిచయల బలమైన సాధనగా మీరు వాడుకోండి. మా ప్రియులు ఇశ్రాయేల్ గారిని బట్టి నైనా మిగతా ప్రియులను బట్టి నాయకులందరిని బట్టి నీకు వందనాలు ప్రభు. మీరు వారికి ఇచ్చిన తలాంతుల్ని మహిమార్థమే వాడుతూ ముందుకెళ్తుండగా ఇంకా ఈ పరిచయం దీవించి ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగాను వేలాది మందికి ఆశీర్వాదకరంగాను మీరే ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ నీ చిత్తమైతే ఈ సంఖ్యను ఇంకా మీరు వృద్ధిలోనికి నడిపించమని రక్షకుడైన యేసు దివ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ జూమ్ యాప్ ద్వారా చేరి ఉన్న మనకును రాలేకపోయిన మన ప్రియులకును యావత్ లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో డెండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరియు ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ చక్కటి అవకాశము నాకు బ్రదర్ ఇజ్రాయిల్ గారు, అనుపమ సిస్టర్ గారు ఇచ్చినందుకు మరి ముఖ్యంగా దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఎల్ఐసి ఎంప్లాయీస్ ఫెలోషిప్ అందరికీ కూడా నా నిండు కృతజ్ఞతలు. ఒక 2 అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి. మరియు నెక్స్ట్ వీక్ మనకు ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా మనకు వాక్యాన్ని ఉపదేశం చేసేవాళ్ళు బ్యూలా నోయల్ గారు. మరి 2వ అనౌన్స్మెంట్ ఏంటంటే ఫ్రైడే, ఇప్పుడు మనకు లెంట్ స్టార్ట్ అవుతూ ఉంది కదా, కాబట్టి ఎవ్రీ ఫ్రైడే వీ విల్ హ్యావ్ డివోషన్ క్లాస్. మరియు 5:30 to 6 వరకు. మరి ఈ ఫ్రైడే సిస్టర్ అనిత గారు క్లాస్ తీసుకుంటారు. మరి అందరం కూడా దాంట్లో పాల్గొని మరి దేవుని ఆశీర్వాదాలు పొంది మరి మన సమయాన్ని దేవుని కొరకు కేటాయించి మరి ఆశీర్వదింపబడాలని కోరుతూ ఈ అనౌన్స్మెంట్స్ మరి అన్ని కూడా ముగిస్తున్నాం. ఇంకేమన్నా ఉంటే 5:30 PM. Okay, sorry. 5:30 AM to 6 అండి. I'm sorry. Every Friday, the devotion, this is during the Lent season, from 5:30 AM to 6 అండి. ఓకేనండి బ్రదర్? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండి. వందనాలు. వందనాలు.